హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వేద అండ్ బేబీ టాక్స్ ఛానల్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోలో అది పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. అది సిరప్ ఏస్తున్నాను అని చెప్పాను కదా! అదేంటంటే తను సడెన్‌గా సడెన్‌గా హ్యాండ్ పుల్ అవ్వడం వల్ల అంత సీరియస్ అయిపోయింది తనకి. మేము చాలా భయపడ్డాము. అసలేం జరిగిందంటే ఆ రోజు తను వాళ్ళ డ్యాడ్ వెనకాల పరిగెత్తుతూ ఉంది. ఇంకా నేను తనని పట్టుకోవడానికి వెళ్ళాను. ఒక్కసారిగా తన హ్యాండ్ ఇట్లా పట్టుకున్నాను నేను. తను పడిపోతుందేమో అని లెఫ్ట్ హ్యాండ్ మెయిన్‌గా. లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నప్పుడు తనకి ఎందుకో హ్యాండ్ పుల్ అయినట్టు అనిపించిందో ఏమో! చాలా ఏడ్చేసింది. చాలా పెయిన్ వచ్చింది తనకింకా. నాకు గూడా ఫీల్ అయ్యాను అది పుల్ అయినట్టు బోన్ ఏదో సంథింగ్ అట్లా అనిపించింది. ఇంకా తనకి చాలా పెయిన్ వచ్చింది. తను ఏడుస్తూనే ఉంది ఇంకా. ఎంత డిస్ట్రాక్ట్ చేద్దామని చూషినా, ఏవి ఊపించినా తను ఇంకా ఏడుపు ఆపలేదు. ఇంకా చాలా భయమేసింది. ఒక 2 మినిట్స్ అలా చూసాము. ఇంకా ఏడుపు అస్సలు ఆపట్లేదు. ఇంకా నిజంగా హ్యాండ్‌కేమన్నా అయ్యిందేమో, మరేమైనా బోన్స్ డిస్‌లొకేట్ అయినాయేమో అని చాలా భయమేసేసింది. ఇంకా మేము వెంటనే ఇంకా ఏమీ లేట్ చేయలేదు. హాస్పిటల్‌కి వెళ్ళిపోయాము. హాస్పిటల్‌లో ఓపీ రాయించుకున్నాము. ఓపీ రాయించుకునేటప్పుడు కూడా తను ఏడుస్తూనే ఉంది. ఇంకా వాళ్ళన్నారు ఏమైంది అంటే, ఇట్లా ఇట్లా హ్యాండ్ పుల్ అవ్వడం వల్ల తను ఏడుస్తుంది. మాకు భయమేస్తుంది. జాయింట్స్ ఏమన్నా డిస్‌లొకేట్ అయిందా? ఏమైనా బోన్ ఇరిగిందా? అని చెప్పేసి. ఇంకా వాళ్ళు కూడా పాపం వెంటనే ఇంకా ఓపీ తీసుకొని ఎమర్జెన్సీ అని చెప్పేసి వెంటనే డాక్టర్‌కి ఇన్ఫార్మ్ చేశారు. ఇంకా డాక్టర్ లోపలికి రమ్మన్నారు. ఇంకా లోపలికెళ్ళిపోయాము. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత తను ఇంకా ఏడుస్తూనే ఉందసలు లిటరల్లీ. అక్కడికెళ్ళిన తర్వాత నాకు కూడా చాలా ఏడుపొచ్చేసింది. నాకు ఇట్లా వాటర్ ఆగట్లేదు కళ్ళల్లో. ఇంకా తను ఏడుస్తూనే ఉంది. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాగోలా కంట్రోల్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా అదే ఏడుపొస్తుంది. ఇంకా లోపలికెళ్ళిపోయాము. డాక్టర్ చూసింది. చూసిన తర్వాత ఇంకా ఏడుపు ఆపట్లేదు తను. ఇంకా డాక్టర్ అడిగింది ఏమైందని. ఇట్లా ఇట్లా మేము పుల్ చేసాము. సడెన్‌గా హ్యాండ్ పట్టుకునేసరికి తనకు పుల్ అయినట్టు అనిపిచ్చి ఇంక ఏడుస్తూనే ఉంది అని చెప్పేసి చెప్తే ఇంకా డాక్టర్ అన్నారు, మేబీ ఇంకా ఖచ్చితంగా ఎక్స్‌రే తీయాలి తనకి. తను ఏడుపు ఆపట్లేదు. హ్యాండ్ ముట్టనివ్వట్లేదు ఎవరిని. సో, ఇంకా ఖచ్చితంగా ఎక్స్‌రే తీయండి. ఇప్పటికైతే సిరప్ ఇస్తాను ఒకటి పెయిన్ రిలీఫ్ కోసం. ఇది ఒక కొంచెం ఇదొక 2.3 ఎంఎల్ తాగిపియండి అని చెప్పింది. మేమింకా ఫస్ట్ ఎక్స్‌రేకి తీసుకెళ్ళిపోయాము. అక్కడేమన్నా లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి తనకి తీసుకెళ్ళి, అక్కడ ఎక్స్‌రే గూడా వాళ్ళు పాపం తొందరనే చేశారు. అక్కడ గూడా తను ఎవ్వరికీ కోఆపరేట్ చేస్తలేదు. ఏడుస్తూనే ఉంది ఇంక తను. ఆహ్, మేము ఒకళ్ళు హెడ్డు, ఒకళ్ళు లెగ్స్, ఒకళ్ళు హ్యాండ్స్ అట్లా పట్టుకోవాల్సొచ్చింది ఆ ఎక్స్‌రే తీసినప్పుడు గూడా. 2, 3 టైమ్స్ తీశారు. సరిగ్గా రావట్లేదని. ఇంకా ఇగ ఫైనల్లీ ఎక్స్‌రే అయ్యింది. ఎక్స్‌రే తీసిన తర్వాత మేము ఇంక తనకి సిరప్ ఏసాం. అప్పటి వరకు ఏడుస్తూనే ఉంది పాపం తను. ఇంకా సిరప్ ఏసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్‌కి నార్మల్ అయిపోయింది. ఇంకా హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఇచ్చింది. పైకి, కిందికి లాగడం, ఏదైనా పట్టుకోవడం వస్తువుని అట్లా చేసింది. ఇంక అప్పుడు ఓకే అనుకున్నాము. ఇంకా మళ్ళీ ఎక్స్‌రే వచ్చేసింది. మళ్ళీ డాక్టరేమో 3 తర్వాత ఎళ్ళిపోతారని చెప్పేసి ఇంకా ఎక్స్‌రే రిపోర్ట్స్ రాంగానే వెంటనే ఆ రిపోర్ట్స్ తీసుకొని మేము ఎళ్ళిపోయాము ఇంకా డాక్టర్ దగ్గరికి. ఇంకా డాక్టర్ చూసింది. చెక్ జేసి చెప్పింది తను, "అంతా నార్మలే ఉంది. బోన్స్‌కి ఏమి ప్రాబ్లమ్ లేదు." ఇంకా తను అప్పటి వరకు ఏడ్చింది గదా! ఇంకా డాక్టర్ రూమ్‌కి వెళ్ళేసరికి ఇంక తను పడుకుంది. చాలా టైర్డ్ అయిపోయింది. తనింక పడుకుంది అలానే. చాలా డీప్ ఎళ్ళిపోయింది. డాక్టర్ లేపినా, మేము లేపినా, ఎంత మాట్లాడిచ్చినా తను లెవ్వలేదింక. డాక్టర్ ఇంకా తన హ్యాండ్‌ని పట్టుకొని ప్రెస్ చేసి చూసింది. తను అయినా లెవ్వలేదు. సో, పెయిన్ లేనట్టే ఉంది. ఇంకా రిపోర్ట్స్ అయితే నార్మల్ వచ్చాయి. సో, మీరు ఒక 2 డేస్ వరకు చూడండి. 2 డేస్ తనేమైనా ఏడుస్తుంది అంటే ఒకసారి ఖచ్చితంగా హాస్పిటల్ విజిట్ చేయండి ఒకసారి. లేదు అంటే ఈ 2 డేస్ ఈ సిరప్ వాడి అండ్ దాంతో పాటు కాల్షియం సిరప్ కూడా ఇచ్చారు. కాల్షియం సిరప్ వచ్చేసి టోటల్ బాటిల్ అయిపోయే వరకు కాల్షియం సిరప్ వాడమన్నారు డాక్టరు. ఇంకా ఇంకా తను అక్కడికెళ్ళొచ్చిన తర్వాత పడుకొనుంది. కొద్దిసేపయిన తర్వాత లేసింది ఇంటికొచ్చాక. ఇంకా అది కాల్షియం సిరప్ తాగిపిచ్చాము. తినిపించి కొంచెం. ఇంకా తను నార్మల్ అయిపోయింది కంప్లీట్‌లీ. కానీ చాలా భయమేసింది. సో, మనం అనుకుంటాం వాళ్ళు పడిపోతున్నారు అని చెప్పేసి పట్టుకుంటాం గానీ, అదే పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. తను పడిపోయినా గూడా అంత పెద్ద దెబ్బలు తాకకపోయేవేమో గానీ, జస్ట్ హ్యాండ్ పట్టుకున్నందుకు తనకు పుల్ అయినట్టు అయిపోయి చాలా పెయినొచ్చింది. నిజంగా. సో, చిన్న పిల్లలున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే, కొంచెం ఏమైనా గూడా వాళ్ళకేమైనా గూడా మనం మళ్ళీ, మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సొస్తది. ఇలా చేయకపోవాల్సింది, అలా చేయకపోవాల్సింది అని చెప్పేసి. కొంచెం ఇలాంటివేమైనా ఉన్నాయంటే ఎక్కువ సేపు చూడకండి. వెళ్ళండి తొందరగానే. మా విషయంలో ఏమో అంత అవ్వలేదు కాబట్టి నో ప్రాబ్లమ్. బట్ ఎవరైనా ఇలాంటివి జరిగినప్పుడు డిలే చేయకండి. వెంటనే హాస్పిటల్ విజిట్ చేయండి. ఎందుకంటే, మనం తొందరగా విజిట్ చేస్తేనే మనకు తెలుస్తది. అండ్ ఇంకా మొత్తం డాక్టర్ చెప్తేనే మనకు కొంచెం రిలీఫ్ అనిపిస్తది. మనం అనుకుంటాం ఏ పోనీలే అంత అవ్వలేదేమో అని. ఎందుకంటే ఈ రోజులల్లో చిన్న చిన్న దెబ్బలే గూడా పెద్ద ఫ్రాక్చర్స్ అట్లా అయిపోతున్నాయి. అసలెవరు ఊహించకుండా అయిపోతున్నాయి.
సో ఇంకా చిన్న పిల్లలు ఇంకా వాళ్ళది ఫ్యూచర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇంకా పట్టుకునేటప్పుడు కూడా షోల్డర్ దగ్గర అట్లా లేదు అంటే బెటర్ బ్యాక్ సైడ్ నుంచి పట్టుకుంటే బెటర్ పిల్లల్ని. ఎందుకంటే ఒక్క హ్యాండ్‌ని మనం పుల్ చేసినా కూడా సడెన్‌గా ట్విస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బోన్స్ కూడా. సో, అందుకోసమే అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేశాను. మా పాప అయితే ఇప్పుడు కంప్లీట్‌లీ ఫైన్. ఇంకా తను చాలా బాగుంది. బానే హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఇస్తుంది. సో, టెన్షన్ లేదు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ who are subscribed to our channel. Very, very thank you.